నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ దగ్గర. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారసత్వ పోరు మళ్ళా మొదలైంది. ఎందుకంటే మరొక 2 సంవత్సరాలలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. దాని తర్వాత అభ్యర్థిని ముందుగానే ప్రకటించుకొని స్థిరపెట్టుకొని అక్కడ యాక్టివిస్టులన్నీ కూడా స్టార్ట్ చేసేటువంటి తరుణం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎవరెవరికి ఈ యొక్క వారసత్వ పోరు పంచాయతీ స్టార్ట్ అయింది అంటే ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించింది ఒకటి పొంగులేటి దామోదర రాజనరసింహ, ఇంకా తర్వాత ఈ కేటగిరీలోకే వేసుకున్నాం వేం నరేందర్. ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు వేం నరేందర్ రెడ్డి మరియు దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీలో క్లియర్గా ముగ్గురు కూడా ప్రధానమైనటువంటి భాగాలలో ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు ఎవరెవరు? దామోదర రాజనరసింహ, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే ఇక్కడ దామోదర రాజనరసింహ వారసత్వ పంచాయతీ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ జహీరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ తన బిడ్డను నిలబెడదామని చెప్పేసి ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ అడ్డుపడతా ఉన్నది ఎవరు అంటే చంద్రశేఖర్. రీసెంట్గా గాంధీ భవన్లో పంచాయతీ జరిగినటువంటి ఎవరి మీద అయితే పంచాయతీ జరిగిందో ఆ వ్యక్తే చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆయన. ఇక్కడ దామోదర రాజనరసింహకు సంబంధించినటువంటి వాళ్ళ కుమార్తెను ఇక్కడ నిలబెట్టి ఇక్కడ గెలిపించుకొని రాజకీయాల్లోకి తీసుకురావాలి అనేదే ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ప్రధానంగా అక్కడ ఈ యొక్క ఆలోచన దామోదర రాజనరసింహకు ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో మరి యొక్క విషయంలో దామోదర రాజనరసింహ తన కూతురికి మరి టికెట్ పెంచుకోగలుగుతాడా అనేది కూడా పెద్ద విషయం అవుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి నాయకుని ఎలాగైనా తప్పించాలనే ఒక నెపం జరుగుతూ ఉన్నది, ఒక కుట్ర జరుగుతూ ఉన్నది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గాంధీ భవన్లో పంచాయతీ అయింది. గాంధీ భవన్ తర్వాత ఈ యొక్క వార్త బయటికి రావడం సంచలనాత్మకంగా మారింది. ఎందుకు అనేది మాట్లాడుకుంటే ఇక్కడ పొంగులేటి విషయానికి వస్తే కూడా అదే అల్లుడి కోసం అంటూ కూడా ఒకటి, తర్వాత వేం నరేందర్ రెడ్డి కుమారుడి కోసం అంటూ కూడా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ స్టార్ట్ కాబోతా ఉన్నది. అయితే ఇక్కడ పూర్తిగా జహీరాబాద్కు సంబంధించినటువంటి విషయంలో కుమార్తె త్రిషను క్రియాశీలకంగా పనిచేసే ప్రక్రియ మొదలు పెడతా ఉన్నారు. వారసత్వానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ దామోదర్ రాజనరసింహ క్లియర్గా ఉన్నారు. కానీ ఇక్కడ అడ్డున్నటువంటి చంద్రశేఖర్ని తప్పించాలి అంటే ఇష్యూ బేస్డ్ ఉండాలి అని చెప్పేసి కూడా కొంత చంద్రశేఖర్ మాజీ ఉన్నటువంటి వ్యక్తి మీద కుట్ర జరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి చంద్రశేఖర్ అభిమానులు వర్గీయులు చెప్తా ఉన్నటువంటి సందర్భం. ఒకరిని పెంచడానికి ఇంకొకరిని ముంచుతారా కాంగ్రెస్లో అనేది కూడా మరొకటి. ఇక్కడ వీళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా పాగా వేయాల్సింది పాలకుర్తికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ యశస్విని రెడ్డి, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి, ఎన్ఆర్ఐ యశస్విని రెడ్డి అత్త, వీళ్ళిద్దరిని కూడా తప్పించాలా? వీళ్ళిద్దరిని తప్పించేసి పార్టీ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి అల్లుడికి సంబంధించినటువంటి విభాగంలో పాలకుర్తిని చేర్చాలని చెప్పేసి ఇక్కడ పొంగులేటి ట్రై చేస్తుంటే, లేదు వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కుమారునికి పాలకుర్తి టికెట్ కావాలా అని చెప్పి కూడా వేం నరేందర్ రెడ్డి బలంగా ట్రై చేస్తా ఉన్నారు. ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలే అంటే అక్కడ టైగర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ కూడా అక్కడ బలంగా ముద్దుగా పిలుచుకునేటువంటి పేరు. ఒకసారి ఎర్రబెల్లికి సంబంధించినటువంటి కోటను యశస్విని రెడ్డి బద్దలు కొట్టంగానే ఇప్పుడు మళ్ళా నా అల్లుడి కోసం అని ఒకరు, లేదు నా కొడుకు కుమారుడి కోసం అని చెప్పేసి మరొకరు. ఇక్కడ జహీరాబాద్లో అదే ఇష్యూ, ఇక్కడ ఇదే ఇష్యూ. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పొంగులేటి వియంకుడు ఎవరు? ఖమ్మం సంబంధించినటువంటి ఖమ్మం ఎంపీ వీళ్ళ వియంకుడే. అయితే ఇక్కడ గతంలో పాలకుర్తికి సంబంధించినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలలో ఇక్కడ బయట వ్యక్తులకు
బయట వ్యక్తులకు యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి సపోర్ట్ చేసి గెలిపించారు అన్న నేపథ్యంలో ఇక్కడ ఎంపీ రఘురామరెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలా పార్టీ నుండి అనేది కూడా బలంగా ఎంపీ ఖమ్మం సంబంధించినటువంటి ఎంపీ రఘురామరెడ్డి గారు బలంగా వినిపిస్తా ఉన్నారు. రఘురామరెడ్డి గారు వినిపించినటువంటి వాదనలో మరి ఎంతవరకు కరెక్ట్? తర్వాత వేం నరేందర్ రెడ్డి అంటే రేవంత్ గారి షాడో. మరి వేం నరేందర్ రెడ్డి కుమారుని కూడా రాజకీయాలకు దేవాలా, దాంట్లో పాలకుర్తి నియోజకవర్గం అయితే బలంగా గెలిచే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇక్కడ వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో మరి యొక్క వారసత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉందో, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు చెక్ పెడతా ఉన్నారు, సీనియర్లను పొమ్మనలేక పొగబెడతా ఉన్నారు అనే నేపథ్యంలో జీవన్ రెడ్డిని చూసాం, పొన్నాల లక్ష్మయ్యని చూసాం, తర్వాత ఇక్కడ షబీర్ అలీపై వస్తున్నటువంటి వాక్యాలను చూస్తాం, తర్వాత చంద్రశేఖర్ ని కూడా పొమ్మనలేక పొగబెడుతున్నారనే పెద్దగా ఒక కుట్ర జరుగుతా ఉన్నది ఆయన వెనుక అనేది కూడా పెద్దగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. అయితే పూర్తి స్థాయిలో మరి ఇక్కడ పాలకుర్తిలో యశస్విని రెడ్డికి షాక్ తాకున్నదా, అసలు యశస్విని పార్టీలో ఉంచుతారా, లేకపోతే ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డిని పాలకుర్తి గడ్డ మీద నుంచి తీసేసి ఇక్కడ వేం నరేందర్ రెడ్డి ట్రై చేస్తున్నట్టుగా ఇక్కడ పొంగులేటి అల్లుడు కోసం సీట్ ట్రై చేస్తున్నటువంటి నేపథ్యం మరి ఇస్తారా, జరుగుతుందా అనేది కూడా పెద్ద సంచలనమైనటువంటి వార్త వినిపిస్తూ ఉన్నది. అంటే తెలంగాణ కాంగ్రెస్ అంటేనే వారసత్వానికి సంబంధించినటువంటి పార్టీగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వారసత్వాలుగా అధ్యక్ష పదవులు కావచ్చు, అన్నిటి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే ఎమ్మెల్యే పదవులు వస్తాయని, ఒకే ఇంట్లోనే రెండు పదవులు వస్తాయి, 2 టికెట్లు వస్తాయని చెప్పి ప్రధానంగా బయటకు వచ్చి ఆరోపించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళే. మరి చూడాలి అంటే వీళ్ళిద్దరు గేమ్ సక్సెస్ అవుతుందా, ఇక్కడ చంద్రశేఖర్ని తప్పించగలుగుతారా దామోదర్ రాజనరసింహ, లేదా ఇక్కడ వేం మరియు పొంగులేటి ఇద్దరి మధ్యలో యశస్విని రెడ్డిని తప్పించి వీళ్ళిద్దరికి వర్సెస్గా వేం వర్సెస్ పొంగులేటి ఇద్దరిట్లో ఎవరు ఒకవేళ తప్పిస్తే ఎవరు పై చేయి సాధించేటువంటి ఆస్కారం ఉంటుందో మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రాబోయేటువంటి ఎన్నికల కోసం ఇప్పుడే పావుదలు కలుగుతున్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. దామోదర రాజనరసింహ బిడ్డ కోసం జైరాబాద్, పొంగులేటి అల్లుడి కోసం ఎంపీ రఘురామరెడ్డి గారి కుమారుని కోసం పాలకుర్తి ట్రై చేస్తున్నటువంటి నేపథ్యం. తర్వాత వేం నరేందర్ రెడ్డి కుమారునికి సంబంధించినటువంటి నియోజకవర్గంగా పాలకుర్తిగా ఎంచుకోవడం ఇదంతా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. చూడాలి అంటే కాంగ్రెస్ లో ఇలాంటి ఆశావాహాలు వస్తుంటారు పోతుంటారు, కానీ మరి ఉన్నటువంటి సీనియర్లకు పొమ్మనలేక పొగబెట్టి పంపుతారా, లేకపోతే మరోసారి వారసత్వానికి నో అని చెప్పి అక్కడే ఉన్నటువంటి నాయకులకు అవకాశం ఇస్తారా, వేచి చూడాల్సినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.